నవరాత్రి పండుగలో ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో చూద్దాం. మొదటి రోజు కుంకుమ రంగు లేదా నారింజ రంగు. నవరాత్రుల మొదటి రోజు కలశ స్థాపన చేసి ఉత్సవాలు ప్రారంభిస్తాం. నారింజ రంగు శైలపుత్రికి ఇష్టమైన రంగు. నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించాలి. నారింజ రంగు శక్తి, ఆనందాన్ని ఇస్తుంది. రెండవ రోజు తెలుపు రంగు. అమ్మవారు బ్రహ్మచారిణిగా పూజిస్తాం. తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మూడవ రోజు ఎరుపు. చంద్రఘంటాదేవిని పూజిస్తాం. ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఎరుపు జగన్మాతకిష్టమైన రంగు. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే బలం, ప్రేమకు చిహ్నం. నాలుగవ రోజు ముదురు నీలం రంగు. నాలుగవ రోజున దుర్గాదేవి 9 అవతారాలలో ఒకటైన కూష్మాండ దేవిని పూజిస్తాం. ఇష్టమైన రంగు ముదురు నీలం. ఈ రోజు ముదురు నీలం రంగు దుస్తులు ధరించి పూజిస్తే శుభప్రదం. మంచి ఆరోగ్యం, శ్రేయస్సును సూచిస్తుంది. ఐదవ రోజు పసుపు. స్కందదేవిని పూజిస్తాం. పసుపు రంగు చీరతో అలంకరిస్తాం. పసుపు రంగు దుస్తులు ధరించి పూజిస్తే శుభం. పసుపు ఆనందం, ఉత్సాహం, సానుకూలతను సూచిస్తుంది. అదృష్టానికి సంకేతం. ఆరవ రోజు ఆకుపచ్చ రంగు. కాత్యాయని దేవి. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఆకుపచ్చ కొత్త ప్రారంభాలు, సమృద్ధి, శ్రేయస్సుకు చిహ్నం. ఏడవ రోజు గ్రే కలర్. 9 అవతారాల్లో ఒకటైన కాళరాత్రిని పూజిస్తాం. ప్రతికూల శక్తి, దుష్ట శక్తులను నాశనం చేయడానికి కాళరాత్రిని పూజిస్తాం. జగన్మాతను బూడిద రంగు వస్త్రాలు ధరించి పూజిస్తే శుభప్రదం. భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. 8వ రోజు ఊదా రంగు. మహాగౌరిని పూజిస్తాం. పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఇష్టమైన రంగు ఊదా. సంపద, శ్రేయస్సును సూచిస్తుంది. 9వ రోజు నెమలి ఆకుపచ్చ రంగు. సిద్ధిదాత్రి దేవిని పూజిస్తాం. నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి పూజిస్తే కరుణకు చిహ్నం.